సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. ఈసారి తెనాల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? నా ఉద్దేశం నారాయణ మనోహర్ గారు వస్తారండి. ఓకే, కూటమి అభ్యర్థి. అదే కూటమి నుంచి జనసేన అభ్యర్థి. జనసేన అభ్యర్థి గారు గెలుస్తారు. 99% ఆయనే ఈసారి మటుకు. అంటే విజయ అవకాశాలు ఉండడానికి గల కారణాలు ఏమైంటాయి సార్? అంటే అంతకుముందు ఆయన మంచి పనులు చేశారు మాకు ఇది మున్సిపాలిటీ అప్పుడు. చేశారా తెనాల్లో? చేశారు, అంతకుముందు చేశారు. మున్సిపల్ డెవలప్మెంట్ ఆయన టైంలో, అన్నపతి సత్యంగా టైంలో అలా అయింది. ఓకే, సో ఆయనకి ఈసారి వేద్దాం అనుకుంటున్నాను. పైన గవర్నమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన కోటి మొత్తం ఎన్డీఏ. అంతేనా? చంద్రబాబు వీళ్ళందరూ కలిసిన కూటమి. చంద్రబాబు సీఎం అవుతాడు ఈసారి. ప్రభుత్వం బాగుంటుంది. అంటే మార్పుకి కోరుకోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఇది బాగుంటే, పద్ధతులు బాగుంటే, ఉద్యోగం వస్తుంది, పిల్లలకి అతి భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడే రావాలి. సార్ వస్తారని నమ్ముతున్నారు గట్టిగా 1,00,000 మెజార్టీ గెలుస్తాడు. తెనాలికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే? తెలుగుదేశం కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహరా? అంటే ఆ గెలుపుకి గల కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన ఇంత ముందు అభివృద్ధి చేశాడు. కూటమి ఉంది, అభివృద్ధి జరిగిందంటారా తెనాల్లో? నాదెండ్ల మనం ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ప్లస్ వైఎస్ఆర్కి యాంటీ ఉంది కదా బాగా. అంటే యాంటీగా ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఏం చేశాడని ఫేర్గా ఉంటారా? ఒకటి చేశాడని చెప్పనండి. అన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం చేసేసాడు. అది సరి చేయడానికి ఒక 20-30 ఏళ్ళు పట్టుద్ది. చంద్రబాబు నాయుడికి 20-30 ఏళ్ళు పట్టుద్ది దోచేస్తే దేశాన్ని. కాబట్టి ఎట్టొస్తాడు? ఈసారి మార్పు కోరుకుంటున్నారు మరి? గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేనైతే నాదెళ్ల మనోహర్ వస్తారనుకుంటున్నాను. కూటమి అభ్యర్థి. కూటమి అభ్యర్థి ఆయన వస్తారనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కొన్ని గతంలో చాలా మంచి పనులు చేశాడు. బ్రిడ్జిలు వేయించడం కానీ, ఏదన్నా తెనాలికి ఏదైనా ఉపయోగపడిందంటే ఆయన చేసినవి. ఫర్దర్గా శివకుమార్ చేసినవి అయితే నాకు ఎక్కడేం కనబడలేదు. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినవి ఎక్కడైనా కనబడుతూ ఉండాలి కదా 5 సంవత్సరాల్లో. నాకు ఎక్కడైతే కనబడలేదు. ప్రీవియస్ కన్స్ట్రక్షన్ చేసినవి, అంతకుముందు నాదెళ్ల మనోహర్ చేసినవి అవే కంటిన్యూ అయినాయి తప్ప ఆయన కొత్తగా ఏం చేసినవి అయితే ఏం లేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే వైసీపీ చేసిందంత అంత చెడుదారుల్లో యువతని ఎట్లా ముందుకు నడిపించాలి అది అయితే బాగా చేశారు. ఇప్పుడు నేను ఎంప్లాయీని, ఐటీ ఎంప్లాయీని. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏం చేశారు. మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉంటారు, లేదా ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. నాకు తెలుసు అంటే ఏం చేశారు ఏంటి. ఐటీలో అంటే ఐటీ ఏం చేశారనేది నాకు తెలుసు. నేను దాన్ని ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను నాదెళ్ల మనోహర్ వస్తారని చెప్పగలుగుతున్నాను. అది పైన ప్రభుత్వం కూడా కూటమే రావాలండి. ఎందుకంటే 5 years నుంచి యువతకి అనేది సరైన దారి లేదు. క్యాలెండర్ ఆపేశారు. పాపం 5 సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బందే. అంటే లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకొని యువత ముందుకెళ్తేనే కదా అంతా ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా అన్నీ వచ్చేది. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఖాళీగా ఉండి ఏమీ లేకుండా వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళని బట్టి మనం కూడా ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండే పేరెంట్స్ డిపెండ్ అయ్యి ఉండాలి అంటారు. వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవి ఎన్నాళ్ళని ఇట్లా పెన్షన్లు వాటి మీద బేస్ అయ్యి ఉండలేరు కదా. సో యువత బాగుంటేనే మనకి అన్ని ఇండస్ట్రీస్ కానీ అన్నీ వస్తాయి. సో మనకి యువత అనేది ముందుకు వెళ్తా ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జగన్ గారు వస్తాడు అనుకుంటున్నాను. అదే ఏంటి అంటే నువ్వు జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నావు? ఎప్పుడు ఆయనకి వేస్తాను. అంటే ఏంటమ్మా, సంక్షేమాలు అందే, పథకాలు అందే? విన్న సంవత్సరంలోనే రాలేదు. ఇది సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం రాలేదు. ఇక్కడ ఎవరికి వేస్తావు ఎమ్మెల్యే కోట? నేను జగన్ గారే. జగన్ గారి తరపున ఉన్న వాళ్ళకి వేస్తావు అంతేనా? అంటే జగన్ గారిని చూసి వేసేయడమే, ఎవరిని కూడా. మరి ఇల్లు స్థలం రాకుండా ఆ పరిస్థితి ఆయన ఇబ్బందిగా ఉంది. ఒక్కడేనా నువ్వు? ఒక్కడనే. ఓటు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇల్లు లేకుండా అయిపోయింది. అప్లై చేసావా? చేసాను కూడా రాకుండా లేదు. ఇలా ఉన్నాయి చాలా. ఇప్పుడు 5-6 సంవత్సరాలు బట్టి పెడతానే ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఇవ్వకుంటున్నారు. దానికి పరిస్థితి ఏమిటి? సొంత ఊరేనా మీది? సొంత ఊరిదేనా? ఇక్కడే ఉంటున్నాం తెనాలి. తెనాలి ఉండడం కాదు, సొంత ఊరేది? ఊరిదేనా? ఇక్కడే పుట్టి పెరిగావా? ఓకే.
ఓకే. అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉంది, ఓటు కార్డులు. మరేంటి ప్రాబ్లం అడగలేదా వెళ్ళి? అడిగితే ఎవరు ఏం చెప్పుకుంటున్నారు. ఉమ్. చాలా ఇబ్బందులు ఉంటాను నేను. రోడ్ల మీద పడుకుంటున్నాను. ఉమ్. ఉమ్. ఇల్లు లేదు నీకు? ఇల్లు లేదు. ఇల్లు లేకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ పరిస్థితులలో చాలా కష్టం అయిపోతుంది. ఓకే. ఎవరు వస్తే నీకు ఇల్లు వస్తుందని నమ్ముతున్నావు? ఎవరు వస్తే జగన్ వస్తే ఇల్లు వస్తుంది. జగన్ ఉన్నారు కదా ఇన్ని రోజులు, ఇల్లు కూడా వేసిన కూడా రాలే. అది మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఇస్తారనుకున్నా. మళ్ళీ ఇస్తారు. మీ తప్ప ఏం చేస్తారు మీ దయ. అది పరిస్థితి. మళ్ళీ ఈసారి కూడా జగన్ గారిని గెలిపిద్దాం అనుకున్నారు? జగన్కే ఈసారి కూడా జగన్కే వేస్తాను. ఓకే. ఓకే. ఈసారి ఎమ్మెల్యేగా మనోహర్ గారే వస్తారనుకుంటున్నామండి. మనోహర్ గారు అంటే ఇంతకుముందు మనోహర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగా చేశారు. తెనాలి డెవలప్మెంట్ అంతా మనోహర్ గారు చేసిందే. శివన్న గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది ప్రజలకే తెలియాలి. మళ్ళీ మనోహర్ గారిని కోరుకుంటున్నాం. ఆయన వస్తే మళ్ళీ డెవలప్ చేస్తారని చెప్పేసి ఆయనకి కావాలి, ఖచ్చితంగా కావాలి. ఏం లేదన్న, 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం కదా, జనాలు అయితే చాలా పాడైపోయారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈసారి తెనాలిలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకుంటున్నారు? వైసీపీ శివకుమార్ గారు. శివకుమార్ గారు అంటే పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రభావం లేకపోతే లోకల్గా ఆయన చేసిన డెవలప్మెంట్స్? లోకల్గా డెవలప్ చేశాడు. లోకల్గా ప్రతి వర్గానికి లబ్ధి పొందుతున్నారు. ఇదే మన అమ్మఒళ్ళని, ఈ పింఛన్ గురించి బాగా ఇది ఉంది ఆయన మీద. పింఛన్ గురించి తెల్లారపాటుకు వచ్చి ఈటలు, జిల్లాకు వచ్చి ఈటలు, అదొకటి. ఈ ఆడపిల్లలకి స్కూల్లో భోజన పథకం కానీ, చదువుకుంటాం కానీ, పుస్తకాలని, అదని ఇదని మెయిన్ సమీర్య మొత్తం బాగా ఆనకట్టుకున్నాడు. అదొకటి గుడ్డే ఉంది. ఇది కాక ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అది ఇస్తాం, ఇది ఇస్తాం, 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం అంటాను. కానీ ఒకప్పుడు లేనప్పుడు ఏమి ఇస్తారని చెప్పి నమ్మకం లేదు మెయిన్. దాని గురించి కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. ఇదంతా ఆల్రెడీ నేను చేశాను, నేను చేస్తేనే మీరు ఓటేయండి అనే మాట వస్తుంది. ఇప్పుడు ప్రచారం తిరుగుతున్నా ప్రతి చోట ఇదే అడుగుతున్నాడు. మీ ఇంట్లో లబ్ధి పొందిన ఓటేయండి, లేదా లేదన్నట్టు ఉంది. ప్రచారం కూడా బాగానే జరుగుతుంది, బాగానే తిరుగుతున్నారు, స్పందన బాగానే ఉంటుంది. వీళ్ళు తిరుగుతున్నారు. కాకపోతే ఏంటంటే గత 10 ఏళ్ళు మనోహర్ గారు కూడా కొద్దిగా చేశారు. అప్పుల్లో రోడ్లు వేయటం అది అలాంటివి చేశారు. రాజశేఖర గారి హయాంలో, అది రాజశేఖర గారి హయాంలో ఉన్నప్పుడు చేశాడు మనోహర్ గారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. పైన ఎవరు వస్తారనుకుంటున్నారు? పైన సీఎం గారే, జగన్ గారే. కాబట్టి కూడా జగన్ గారే వస్తారు. అంటే 170 కాదు, పైన అయితే ఆయన ఉంటాడు. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైసీపీనే. అంటే శివకుమార్ గారికి. అంటే పథకాలే కారణమా? పథకాల కారణం వాళ్ళు వచ్చిన చేస్తామని ఏం చేయలేదు కదా. వాళ్ళు అందులో కూటమి ఒకరి మీద నమ్మకం లేదు, అపనమ్మకంతో కూటమి ఏర్పరుచుకున్నారు. వాళ్ళు ఇతనికి ఉంది కదా, సొంత ఓటింగ్ శాతం ఉంది పర్మనెంట్గా. దానివల్ల రావచ్చు. 20% తీసుకోకూడదు. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్. ఈసారి తెనాలిలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకున్నావు? కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి? జగనే వస్తాడు. జగన్ తరపు నుండి అభ్యర్థి శివకుమార్ గారు. వీళ్ళే వస్తారు అనుకుంటున్నాం. జగన్ మంచి పనులు చేస్తున్నాడు. అది 18 ఏళ్ళు ఇలా ఈ విడత రాలేదు. రాలే. వస్తాయా? వస్తాయంటున్నారులే, మనకు తెలియదు కరెక్ట్గా. వస్తాయంటున్నారు. పథకాలే కారణమా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడానికి? అదే పథకాలు తేడా. ఇస్తాడేమో. అంటే ఇస్తాడేమో, మనకు కరెక్ట్గా తెలీదు ఇన్ఫర్మేషన్. లేకపోతే తేడా వచ్చింది. అవునా? జనం ఒకరు మార్పు వచ్చేసింది. ఇచ్చేయడం బెటర్ అంటావు? అన్నీ ఎందయ్యా మీకు? సంక్షేమాలు అన్నీ ఎంత ఉన్నాయా? 1800 ఏ 18 ఏళ్ళు వేయలే, అన్నీ వస్తానే ఉండాలి. సో ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా కూడా పైన జగన్ గారిని చూసి వేస్తారు. జగన్ గారిని చూసి వేస్తారు సార్. ఆయన చూసి వేస్తారు శివకుమార్కి. లోకల్గా ఆయన ఏం డెవలప్మెంట్ చేశారని నమ్ముతున్నారు? ఏమైనా చేశారా? శివకుమార్ బాగా చేస్తున్నాడు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.